అసలు చినటేకూరు దగ్గర ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? బస్సు డోర్ ఎందుకు క్లోజ్ అయిపోయింది? మంటలు ఎలా వ్యాపించాయి? దీనికి సంబంధించిన విశ్లేషణ వేమూరి కావేరీ ట్రావెల్స్ నుంచి రాధాకృష్ణ అందిస్తారు. ప్రమాదానికి కారణమైన వి కావేరీ ట్రాన్స్పోర్ట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ప్రమాదానికి కారణమైన బస్సుకు సంబంధించిన మోడల్ మాత్రమే ఇది, కానీ ఈ బస్సు కాదు, కేవలం మోడల్ మాత్రమే. ఇదే మాదిరిగా ఉన్న బస్సు నిన్న రాత్రి 9 గంటలకు ఈ ప్రాంతం నుండి, ఇప్పుడు మనం చూస్తున్న పటాన్చెరులోని వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుండి 9 గంటలకు బయలుదేరింది. ఇది మల్టీ యాక్సిల్కి సంబంధించిన కెమెరా, 2+1 సీటర్ ఉంటుంది, అంటే 2+1 స్లీపర్కి సంబంధించింది. దాదాపు 40 మందికి పైగా కూడా దీంట్లో పడుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవర్ ప్లస్ క్లీనర్ సపరేట్గా ఉంటారు. మొత్తం 43 మందికి సంబంధించిన కెపాసిటీ. నిన్న ప్రమాదం జరిగినప్పుడు, అంటే ఈ బస్సుకు ఒక స్పెషాలిటీ ఏంటంటే, స్పీడ్ పెరిగినప్పుడు హైట్ పెంచుకోవడం అనేది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో భాగంగా నిన్న ఈ బస్సు ప్రమాదానికి కారణమైనప్పుడు దాదాపు 100కి పైగా స్పీడ్గా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అప్పుడే ఈ బస్సుని ఒక 2 వీలర్ ఢీకొట్టడం జరిగింది. అంటే ఈ డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్తూ ముందుగా ఉన్న 2 వీలర్ని ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆ 2 వీలర్ అనేది నేరుగా బస్సు కిందికి దూరడం జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో కనీసం బస్సును కూడా ఆపకుండా నిర్లక్ష్యంగా బస్సును ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఆ టైంలో బస్సు మొత్తం కూడా వెనకాలకు రావడం జరిగింది. ఆ వెనకాలకు వచ్చినప్పుడు కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉన్న పైపు ఎప్పుడైతే బస్సు కిందికి